అయోధ్యలో రామమందిర నిర్మాణానికి జరిగిన భూమి పూజ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు దళిత వర్గానికి చెందిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను పిలిచి ఉండాల్సిందని బీఎస్పీ అధినేత్రి యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. ఆగస్టు 5న జరిగిన మందిర శంకుస్థాపనకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ఆహ్వానించాల్సిందని, ఆయన హాజరు మంచి సందేశం పంపి ఉండేదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు దళిత సాధువులు ఆసక్తి కనబర్చినా వారిని పూర్తిగా విస్మరించారని మాయావతి ఆరోపించారు. మరోవైపు లక్నోలో 108 అడుగుల ఎత్తైన పరశురాముని విగ్రహ ఏర్పాటుకు సమాజ్వాదీ పార్టీ ప్రతిపాదనను ఆమె దుయ్యబట్టారు.